ఎక్స్ప్లనేషన్స్ I ఇస్తాం. never tried to intervene. I am not yielding. అధ్యక్ష దయచేసి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు ఏమో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు బిల్ క్లింటన్ పక్కన ఆయన, మరో పక్క ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన సత్యం రామలింగరాజును ఓ పక్క కూర్చోబెట్టారు. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రిగా ఉన్న రెండో సంవత్సరంలో అనుకుంటాను జార్జ్ బుష్ వచ్చారు. జార్జ్ బుష్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాను అధ్యక్ష? నేను డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టాను. ఆయన మీ మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా అది. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాను? అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళాను. మా ప్రియారిటీలు అయ్యి సార్, మీ ప్రియారిటీలేమో ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు. పిల్లల గురించి కూడా అంత అన్యాయంగా మాట్లాడటము. నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు, ఫైన్. వాడిని 10వ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే. వాడక్కడ హోమ్ సిక్ అయ్యి 4 రోజులకే వెనక్కి వచ్చాడు. అదొక పెద్ద తప్ప. హోమ్ సిక్ అయ్యాడండి. మీ వాడేమో నేను ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పాను కానీ బాగుండదు. మీ వాడేమో కానీ ఒక్కటి దయచేసి చెప్పండి. మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో సత్యం రామలింగరాజు కొడుకులకు రూమ్మేట్ అవునా కాదా? కలిసి చదువుకున్న విషయం అవునా కాదా? అన్ని తర్వాత చెప్తూలే.